పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. ఆయన త్వరలో కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరబోతున్నారా? చేరితే ఆయన ఏ పార్టీలోకి అడుగుపెట్టనున్నారో ఇప్పుడు ఇదే చర్చ జోరుగా సాగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో. వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన నేత అసలు పార్టీ ఎందుకు మారాలి అనుకుంటున్నారు అనేది ఓ చర్చ అయితే, అసలు ఈ ప్రచారం ఎందుకు ప్రారంభమైంది అనేది మరో చర్చ. అయితే దీనంతటికీ కారణం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆయన చేసిన కామెంట్స్. ఇంతకీ ఈ ప్రచారం ఏంటి? దీనిపై గ్రంథి రియాక్షన్ ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రత్యేక నూతన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీలు బొర్రా గోపిమూర్తి, పాందువ్వ శ్రీనివాసరాజు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా హాజరవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు ఆ ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీనివాస వర్మ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చిన్నప్పటి నుంచి తనకు స్నేహితుడని, అందుకే క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించడం జరిగిందన్నారు. గ్రంథి శ్రీనివాస్ ప్రస్తుతం కూటమి సభ్యుడు కాకపోయినా అని 2 సార్లు నవ్వుతూ స్ట్రెస్ చేసి చెప్పారు. దీంతో మరోసారి గ్రంథి రాజకీయ పయనంపై కూటమి సీనియర్ నాయకుల్లో చర్చ మొదలైంది. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఎమ్మెల్యేల ముందే ఈ వ్యాఖ్యలు చేయటంపై గ్రంథి శ్రీనివాస్ త్వరలోనే కూటమి పార్టీలో చేరబోతున్నారని స్పష్టమైందని చెప్తున్నారు. అయితే గ్రంథి శ్రీనివాస్ బీజేపీలో చేరుతారా, తెలుగుదేశంలో చేరుతారా లేదా జనసేనలో చేరుతారా అనేది మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజకీయంగా గ్రంథి శ్రీనివాస్ ఫైర్ బ్రాండ్ అని అందరికీ తెలిసిందే. ఇప్పటికే భీమవరం నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో గ్రంథి పరాజయం చెందారు. తన ఓటమికి పార్టీలోనే కొంతమంది కారణమయ్యారని ఆనాడే జగన్ కు తెలియజేసినా కూడా ఆయన స్పందించకపోవటం, మరోపక్క నర్సాపురం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు వైఖరిపై విసుగు చెందిన గ్రంథి శ్రీనివాస్ గతేడాది డిసెంబర్లో వైసీపీకి రాజీనామా చేశారు. అయితే రాజీనామా అనంతరం వైసీపీకి చెందిన కొంతమంది పెద్దలు తిరిగి గ్రంథి శ్రీనివాస్ తో మాట్లాడారు. పార్టీలోకి రావాలని కోరారు. అయినప్పటికీ గ్రంథి వైసీపీలో తనకు జరిగిన అన్యాయంపై ఎప్పటికప్పుడు వారికి చెప్తూ వైసీపీకి దూరంగా ఉన్నారు. మరోపక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీలో గ్రంథి శ్రీనివాస్ చేరే అవకాశముందని రాజకీయంగా చర్చ జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఆయన తన రాజకీయ భవిష్యత్పై క్లారిటీ ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో గ్రంథి శ్రీనివాస్ ను తమ పార్టీలోకి రావాలని ఇప్పటికే కూటమి పార్టీలోని కొంతమంది పెద్దలు ఆయనకు నేరుగా ఆహ్వానం పలుకుతున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అందరి ముందు పబ్లిక్ గా చేసిన హాట్ కామెంట్స్ తర్వాత త్వరలోనే కూటమిలో చేరబోతున్నట్లుగా సంకేతాలు వినిపిస్తున్నట్లు సీనియర్ రాజకీయ నాయకులు చెప్తున్నారు. నిజానికి గ్రంథి బీజేపీలో చేరతారనే ప్రచారం చాలా నెలలుగా కొనసాగుతోంది. ఆగస్టులో గ్రంథి శ్రీనివాస్ నివాసానికి వెళ్లి కలిశారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. బీజేపీలో కీలకంగా ఉన్న కేంద్ర మంత్రి వర్మ గ్రంథి ఇంటికి వెళ్లి భేటీ అవటం, రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించడం అప్పట్లో హాట్ టాపిక్. కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉండడంతో పరామర్శించేందుకు కేంద్ర మంత్రి వర్మ వెళ్లారని ఆయన అనుచరులు తెలిపారు. కాపు సామాజిక వర్గానికి చెందిన గ్రంథి శ్రీనివాస్ ను పార్టీలోకి తీసుకుంటే నరసాపురం నియోజకవర్గంలో బీజేపీ మరింతగా బలపడుతుందన్న ఆలోచనలో ఉన్నారట. గోదావరి జిల్లాలో కాపుల ఓటు బ్యాంకు ఎక్కువ. గ్రంథి శ్రీనివాస్ కాపు లీడర్, మంచి పేరున్న నేత. ఆయన అనుభవం, పరిచయాలు తోడైతే నరసాపురం పార్లమెంట్, భీమవరం అసెంబ్లీ పరిధిలోనే కాదు గోదావరి జిల్లాల్లో కమల వికాసం ఈజీ అవుతుందని లెక్కలేసుకుంటున్నారట కమలనాథులు. మళ్లీ ఇప్పుడు శ్రీనివాస వర్మ అదే స్టైల్లో మాట్లాడటంతో మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి.
ప్రస్తుతం భీమవరం జనసేన ఎమ్మెల్యేగా పనిచేస్తున్న పులపర్తి రామాంజనేయులు 2029 ఎన్నికల్లో వయసు రీత్యా మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు దాదాపుగా లేవనే చెప్పాలి. మరోపక్క చూస్తే భీమవరం నియోజకవర్గం టీడీపీకి ఒక రకంగా కంచుకోట. ఈ పరిస్థితుల్లో 2029 ఎన్నికల్లో ఈ భీమవరం సీట్ కూటమిలో భాగంగా ఏ పార్టీకి దక్కుతుంది అనే దానిపై కూడా గ్రంథి శ్రీనివాస్ ఆలోచన చేయాల్సి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే సామాజిక వర్గంగా ఆర్థికంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని టాప్ మోస్ట్ లీడర్ అయిన గ్రంథి శ్రీనివాస్ తిరిగి ఏ పార్టీలో చేరినా ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటారని వేరే చెప్పనక్కర్లేదు. అంతేకాదు గ్రంథి శ్రీనివాస్ ఏ పార్టీలోకి చేరితే ఆ పార్టీకి రాజకీయంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మేలు జరిగే పరిస్థితి ఉందని తెలిసిందే. ఈ పరిస్థితుల్లో గ్రంథి శ్రీనివాస్ రాజకీయంగా మరోసారి తీసుకోబోయే స్టెప్ ఆచితూచి వేస్తారని ఆయన అనుచరులు చెప్తున్నారు. మరి గ్రంథి ఏ గూటికి చేరుతారు అనేది అఫీషియల్ గా చెప్తే తప్ప తెలిసే పరిస్థితి లేదు. కాకపోతే రాబోయే ఎన్నికల రేస్ లో ఉండాలంటే ఇప్పుడే ఏదో ఒక పార్టీలో చేరి యాక్టివ్ గా పనిచేయాల్సిన పరిస్థితి అయితే ఉంది.